క్రైస్తవులుగా పాస్టర్స్గా ఈ యొక్క దినాన్ని మా పరిస్థితి ఏమిటని ఆలోచిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ఒక బైబిల్ పెట్టుకొని మేము నడవగలమా? ఒక పాస్టర్గా నలుగురుగా మేము కలిసి వెళ్ళగలమా? ఎక్కడ సెక్యూరిటీ ఉంది అని ఈ దినాన్ని మేము ఆలోచిస్తూ ఉన్నాం. కనుక మాకందరికీ ఒక భరోసా ఇవ్వడానికి ప్రభుత్వ వారు తగిన చర్య తీసుకోవాలని ఈ దినాన్ని ఎస్పీ గారిని, ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటూ ఉన్నాం. సార్, ఈ దినాన్ని నాయకులుగా మేమందరము కోరుకునేది ఈ యొక్క ఇష్యూని దయచేసి మీ మీద మాకు నమ్మకం ఉంది, సమగ్ర ఇన్వెస్టిగేషన్ మీరు చేస్తారు. మా అందరి యొక్క సాటిస్ఫాక్షన్ నిమిత్తము దయచేసి ఈ ఇష్యూని మీరు సీఎం గారితో మాట్లాడి సిఐడికి అప్పగించాలని ఈ దినాన్ని ఇక్కడ ఉన్న అనేకమైన విభాగాల తరఫున, క్రైస్తవ నాయకుల తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం. మీకు ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఒక దీక్షలో ఉన్నప్పటికీ కూడా క్రైస్తవ నాయకులను మీరు గౌరవించి ఇక్కడ రావడం నిజంగా ఇది సంతోషకరమైన విషయం. కనుక దయచేసి ఈ ఇష్యూను దయచేసి హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి తెలియపరచండి. మేము కూడా అక్కడికి వస్తాం. మీరు మాకు అటువంటి అనుమతి ఏర్పాట్లు మీరు చేయగలిగితే. అదేవిధంగా ఎస్పీ గారికి మేము కోరుకునేది ఏమిటి అంటే, దయచేసి మీరు చెప్పిన విధంగా మొన్న మేము మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఎంతో చక్కగా మీరు భరోసా ఇచ్చి ఉన్నారు, మమ్మల్ని ధైర్యపరిచి ఉన్నారు. కానీ వెంటనే ఈ సంఘటన జరిగింది కనుక దయచేసి ఇన్వెస్టిగేషన్ మీరు న్యూట్రల్గా దయచేసి